హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్పై కేవీ ఛానల్ ఉండే కదా, జస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం పేరు పెట్టానో తెలియక కేవీ ఛానల్ క్రియేట్ చేసినాము. కానీ ఇప్పుడు ఆ ఛానల్ పేరు చేంజ్ చేస్తున్నాము. విలేజ్ ఫన్ బుక్ అనే ఛానల్ నేమ్ పెడుతున్నాం దానికి. ఈ వీడియోలో ఏముందంటే, సెల్ ఫోన్స్ మన రాబోయే జీవితంలో మనకు ఎన్ని నష్టాలు వస్తాయి, దానివల్ల మనం ఎట్లా మారిపోతాం, జస్ట్ ఈస్ ఫన్ కోసమే ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫోన్లో వీడియోలు లేదేమన్నా గారు ఏమయ్యారా? ఫోన్ల గురించి అన్ని నష్టాలు ఉన్నాయా? ఫోన్ల వల్ల ఒకటి 3 లాభాలు ఉంటే 100 నష్టాలు ఉన్నాయి అందులో. అసలు ఈ కాలంలో ఎట్లా అయిపోయిందంటే, ఫోన్లు ఎవడన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఫోనే తీసుకెళ్తుర్రా, చిన్నపోళ్ళు అన్నం తినాలన్నా ఫోనే ఇస్తుర్రు. అబ్బాబ్బా ఏందిరా పొద్దుగా లేచిన సంది మళ్ళీ పడుకునేదాకా ఫోన్ 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 చూడు, ఫోన్ లేదు నా దగ్గర. అరే ఫోన్లు ఈ మధ్య అయితే మరీ ఎక్కువ యూజ్ చేస్తుర్రా. నేను చెప్పుడండి చూపిస్తాను, అడుగు నీకు. ఆడుకుందామా? నువ్వే చెప్పు. షటిల్ ఆడుకుందామా? నేను షటిల్ ఆడనా, కాలు చేతులు గుంజుతాను. సరే ఏం ఆడదాం? పబ్జీ అయితే ఆడతా, లేకపోతే పబ్జీ ఆడతా. నేను పోయి టిక్ టాక్ చూస్తా. ఏమరా కట్టబట్టుకుని అట్లా గుద్దం లేక నడుచుకుంటూ వస్తున్నావు? అదే ఫోన్ చూసుకుంటా కింద చూడడానికి కష్టమవుతుంది, అందుకే ఇట్లా చేసుకుంటూ పోతున్నా. రాబోయే కాలంలో ఫోన్లు అందరు గుడ్డలు అయ్యేటట్లున్నారు. ఎంత మంచి పోరడు, ఎంతల సై దాటిపాయే. 24/7 సెల్ ఫోన్ చూసుడాయే. ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయే, వాట్సాప్లు వరసాయే, ట్విట్టర్లే తిండాయే, గూగుల్లే గుండెకాయ. మనసు వాయే మల్లిగానిది, ఈ మాయంతా సెల్ ఫోనుది. మనసు వాయే మల్లిగానిది, ఈ మాయంతా సెల్ ఫోనుది. అమ్మాయి మందలిస్తే కుయ్యి లేదు, కయ్యి లేదు. అక్క బావ ఇంటికొస్తే హాయి లేదు, బాయి లేదు. ఎవ్వరున్న సోయి లేదు, పువ్వ తిన్న యాది లేదు. గుండ్రాయిగా మారినాడు ఆండ్రాయిడు హౌలగాడు. టైం బాయ మల్లిగా. అరే సంగన్న, ఆ సూర్య చనిపోయినట్ట కదా పాపంరా. అవునరా, వాడు వాట్సాప్లో ఎప్పుడు మెసేజ్ పెట్టినా అప్పుడే రిప్లై ఇస్తున్నారా? ఇప్పుడు రిప్లై ఇస్తుంది కూడా లేదురా నాకు. వాడైతే నాకు ఫేస్బుక్ లో 100 మందిని ఫ్రెండ్స్ చేసిండ్రా, అట్లాంటి వాడు చచ్చిపోయినారా పాపం. అవునన్నా, ఎప్పుడు పబ్జీలో ఆన్లైన్ లోకి రమ్మన్నా కానీ వస్తుండే, ఇప్పుడు లేడు. చచ్చిపోయి ఆడేస్తుంటే మనం ఫోన్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ జనరేషన్ ఇదే సంగన్న. అది పోయిందని ఒక్కడికి బాధ ఉందా? వానికి ఫేస్బుక్లో ఫ్రెండ్స్ వచ్చిర్రంట, వీనికి ఏమో పబ్జీలో వస్తుందంట, అది చచ్చిపోయినాడు, ఒక్కడిని కూడా లేదు మళ్ళా. అరే ఏం చేస్తుర్రా? అరే ఏమరా పలుకుతలేరు? అరే ఏమన్నా నువ్వు గేమ్లు ఉన్నావా గెలుపుతున్నావు? ఇప్పుడు ఆడుకుని వస్తారా? అరే నీదైతే ఫోన్లో ఆడుకుని పోతాను, మాతో ఫోన్లో మా నాయన ఈయన ఆడుకోమని ఆడుకుని పోతాను. అరే మేము ఈయన ఫోన్తో ఆడుకుంటాం, నువ్వు పోరా బై. ఈ ఫోన్ల వల్ల మా ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చుతుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫోన్లు ఈ కాలం మరీ ఎక్కువ వాడుతున్నాం, కొద్దిగా తక్కువ చేయాలి. ఫోన్లు ఎంత తక్కువ వాడితే మనకు అంత మంచిది. పక్కన వాళ్ళని పట్టించుకోవడం వదిలేసి ఫోన్లలోనే మునిగిపోతున్నాం. కొద్దిగా పక్కన వాళ్ళని కూడా పట్టించుకొని ఫోన్లను కొద్దిగా తక్కువ వాడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.